గురుభ్యో నమః. ఈ జ్యోతిషంలో చరిత్ర మరియు నైతికత. ఒక వ్యక్తి యొక్క చరిత్ర, క్యారెక్టర్ మరియు నైతిక విలువలు విశ్లేషించడానికి D30 త్రిశాంశ చక్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలో వివరించి సమగ్ర సమాచారం ఇక్కడ ఉంది. జ్యోతిషంలో చరిత్ర మరియు నైతికత. జ్యోతిషంలో చరిత్ర అంటే కేవలం ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత సంబంధాలు మాత్రమే కాదు, అది ఆ వ్యక్తి యొక్క మొత్తం వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. కార్యాలయంలో లంచం తీసుకోవడం, అబద్ధాలు ఆడడం లేదా నైతిక విలువల ఉల్లంఘన వంటి చారిత్రక పతనాలన్నీ సంకేతాలే. ఒక వ్యక్తి యొక్క నైతిక బలం ఎంత అనేది వారు పరిస్థితులకు లోబడి తమ విలువలను కోల్పోతారా లేదా అనే విషయాన్ని D30 ద్వారా తెలుసుకోవచ్చు. D30 ద్వారా త్రిశాంశం చక్రం ద్వారా విశ్లేషణ. ఒక వ్యక్తి యొక్క ప్రవృత్తిని అంచనా వేయడానికి రాశి చక్రం D1 లగ్నంతో పాటు త్రిశాంశ D30 లగ్నాన్ని పరిశీలించాలి. కుజుని ప్రభావం, మేషం వృశ్చికం, మార్స్ ఇన్ఫ్లుయెన్స్. D30లో కుజుని ప్రభావం ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తి ఉగ్ర స్వభావాన్ని, స్వచ్ఛందంగా అదుపులేని వ్యవహరించే ధోరణి కలిగి ఉంటాడు. వీరు ఇతరులపై ఆధిపత్యము చెలాయించడానికి ప్రయత్నిస్తారు మరియు సంబంధాలలో లాయల్టీ తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆపద సమయాల్లో లేదా విపరీత పరిస్థితుల్లో వీరు చారిత్రక పతనం జరిగే అవకాశం ఉంది. గురుగ్రహ ప్రభావం, ధనుస్సు, మీనం, జూపిటర్ ఇన్ఫ్లుయెన్స్. D30లో గురువు ప్రభావం ఉంటే వ్యక్తి సత్యవంతుడిగా, నీతిమంతుడిగా మరియు నైతిక విలువలో కట్టుబడేవాడిగా ఉంటాడు. తమ గౌరవాన్ని కాపాడుకుంటారు మరియు పరాయి ధనం లేదా పరాయి వ్యక్తుల పట్ల ఆకర్షితులు కారు. వీరు తమ భాగస్వామి పట్ల నమ్మకంగా ఉంటారు. బుధగ్రహం, మిథునము, కన్య, మెర్క్యూరీ ఇన్ఫ్లుయెన్స్. బుధుడు D30లో ఉంటే ఆ వ్యక్తిలో చతురత, విషయాలను దాచిపెట్టే స్వభావం లేదా మాటలను తిప్పే ధోరణి ఉండవచ్చు. వీరు తమ స్వలాభం కోసం అబద్ధాలు ఆడడానికి, ఇతరులు మోసం చేయడానికి వెనుకాడరు. అయితే బుధుడు మంచి స్థితిలో ఉంటే వీరు తెలివైన కళాకారులుగా లేదా మేధావులుగా రాణిస్తారు. శుక్రగ్రహం, వృషభం, తుల, వీనస్ ఇన్ఫ్లుయెన్స్. D30లో శుక్రుని ప్రభావం ఉంటే ఆ వ్యక్తికి భోగాల పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. వీరు తరచుగా ఫ్లర్టింగ్ స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు ఆకస్మిక పరిస్థితుల్లో చారిత్రక పతనానికి లోనయ్యే ప్రమాదం ఉంది. ఒకసారి వీరు అవాంఛిత కుట్రలలో చిక్కుకునే అవకాశం ఉంది. శనిగ్రహ ప్రభావం, మకరం, కుంభం, సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్. శని ప్రభావం వల్ల వ్యక్తి తన ప్రతిష్టను కాపాడుకోవడంలో విఫలం కావచ్చు, కానీ తన స్థాయి కంటే తక్కువ వారితో సంబంధాలు పెట్టుకోవచ్చు. వీరి వైవాహిక జీవితంలో విడబాటు అంటే సపరేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే శని సంబంధాలను అప్రాకృతికంగా మార్చవచ్చు. శని వక్రస్థితిలో ఉంటే అది వ్యక్తిని అంతర్గత వేదన గురి చేస్తుంది లేదా రహస్య కుట్రలో పాల్గొనేలా చేస్తుంది. ముఖ్యమైన గమనిక మరియు పరిహారాలు. గురువు మరియు సూర్యుడు. జాతక చక్రం ఎన్ని ప్రతియోగాలు ఉన్నప్పటికీ గురువు, జూపిటర్ లేదా సూర్యుడు బలంగా ఉంటే ఆ వ్యక్తి నైతిక విలువలు లేదా భయం కారణంగా చారిత్రక పతనం నుండి రక్షించబడతాడు. దురలవాట్లు, మద్యము, డ్రగ్స్ వంటి వ్యసనాలు వ్యక్తికి ఒక చారిత్రక స్థాయిని క్రమంగా తగ్గిస్తాయి. హెచ్చరిక: కేవలం D30 చూసి ఎవరిని చరిత్రహీనంగా ముద్ర వేయకూడదు. ఇది కేవలం ఒక వ్యక్తి యొక్క ప్రవృత్తి మరియు బలహీనతలను అర్థం చేసుకొని మాత్రమే ఉపయోగించుకోవాలి. వివాహ సమయంలో భాగస్వామి యొక్క స్వభావాన్ని తెలుసుకోవడానికి D30 విశ్లేషణ చాలా ఉపయోగపడుతుంది. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.